परमेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। మీరు స్వప్నంలో దర్శనమిచ్చారు స్వామి అన్న భక్తులకు శ్రీ దర్గా స్వామి వారు ఇచ్చిన సమాధానం. దర్గా స్వామి యాడ కానొస్తాడు, నువ్వు పిలిస్తే నీ లోపల ఉన్న ఆ సత్యస్వరూపుడు, జగత్తుకు ఆధారమైన ఆ పరమాత్ముడు నీలో ఏదైతే భ్రమ ఉందో ఆ భ్రమతో వచ్చి నీ కోరికను తీరుస్తాడు అని అన్నారు స్వామివారు. మరి దర్గా స్వామే ఎందుకు వచ్చాడంటే, నీకు ఆయనపై ప్రేమ ఉన్నందువల్ల ఆ పరమాత్ముడు తత్వాన్ని నిరూపించాడన్నారు స్వామివారు. పరమాత్ముడికి రూపం లేదు, కానీ మనం ఏ రూపం పైన ప్రేమను పెంచుకుంటామో ఆ రూపంతో పరమాత్ముడు మనకు దర్శనమిచ్చి మన కష్టాల కడలిని దాటిస్తాడని స్వామివారు తెలియజేశారు. మహాత్ములు స్వప్నం ద్వారా భక్తులకు ఎలాంటి అనుభవాలను ప్రసాదిస్తారో, ఏ విధంగా ఉద్ధరిస్తారో అది వారికి మాత్రమే ఎరుక. దానిని విశ్లేషణ చేసే అర్హత, శక్తి మనకు లేదు. అయితే భక్తులకు వారు ప్రసాదించిన అనుభవాలను పరిశీలించినప్పుడు మన పరిధిలో కొన్ని విషయాలను అర్థం చేసుకోగలుగుతాము. ఒక సద్గురువు స్వప్నంలో దర్శనమిస్తే అందుకు అనేక కారణాలుండొచ్చు. భక్తుడికి గురువుపై నమ్మకం వృద్ధి చెందడం కోసం కావచ్చు, వారిని సరైన మార్గంలో నడిపించడానికి కావచ్చు, తప్పులు చేస్తున్న భక్తుడిని హెచ్చరించడానికి కావచ్చు, సద్గురువును తనివి తీరా చూడాలన్న మన కోరిక కూడా కావచ్చు, లేదా మన గత జన్మల దుష్కర్మలను క్షయం చెయ్యడానికి కావచ్చు. కారణం ఏదైనా స్వప్నంలో సద్గురువు యొక్క దర్శనం శుభప్రదం. ఆయన పట్ల మనకున్న ప్రేమకు, గురుకృపకు నిదర్శనం. శ్రీ దర్గా స్వామి, దర్గా మాతాజీ గారు భక్తులకు స్వప్నంలో దర్శనమిచ్చి వారిని ఉద్ధరించిన ఉదంతాలు ఎన్నో. అందులో ఒక లీల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అమెరికాలో నివసిస్తున్న ఒక కుటుంబానికి ఆ మహనీయులు స్వప్నంలో కనిపించి వారికి కలగబోయే ఆపత్తును ఎలా తప్పించారో తెలుసుకుందాం. అది 2024వ సంవత్సరం డిసెంబర్, మార్గశిర మాసం. ఒక భక్తురాలు భాగవతం పారాయణం చేస్తున్న సమయంలో ఒకరోజు దర్గా స్వామివారు ఆమెకు స్వప్నంలో దర్శనమిచ్చారు. స్వామివారి ఆశ్రమంలో ఉన్న కార్యనిర్వహణ అధికారి కుటుంబం పుణ్యక్షేత్ర సందర్శనానికి వెళ్తున్నారని, నిన్ను కూడా వారితో తీసుకెళ్తాను రమ్మని స్వామి ఆజ్ఞాపించడంతో ఆ భక్తురాలు కూడా వారితో వెళ్ళింది. అక్కడ స్వామి కొన్ని దేవాలయాలను సందర్శించి రమ్మని చెప్పి వారిని పంపారు. తర్వాత వారిని ఒక దర్గాకు తీసుకెళ్లారు. ఆ దర్గాలో ఒక సమాధి ఉంది. స్వామివారు వారందరినీ సమాధి చుట్టూ నిలబడమని చెప్పి దోసిళ్లతో పన్నీరు కలిపిన గంధమును తీసుకొని సమాధికి అభిషేకం చేస్తున్నారు. స్వామివారు ఆ భక్తురాలిని చూస్తూ, వీరు భంభం స్వామి అని చెప్పి మత సామరస్యం బోధించిన మహనీయులు అని పలికారు. ఆ భక్తురాలు, అవునా స్వామి, నేను ఖాదర్వలి బాబా అనుకున్నాను అని చెప్పింది. అప్పుడు స్వామివారు, బుక్కులో రాసిన నాగూర్ ఖాదర్వలి బాబా ఈయన, ఇద్దరు ఒక్కటేలేమ్మా, గురువులు వేరైనా గురుతత్వం ఒక్కటేలే అని అన్నారు. ఆ తరువాత స్వామి కార్యనిర్వహణ అధికారి శ్రీమతితో మాట్లాడుతూ ఆ భక్తురాలికి తాంబూలం, బొట్టు, కుంకుమ, గాజులు ఇవ్వమన్నారు. తాంబూలం తీసుకున్నాక, ఇందుకోసమే నిన్ను ఇంత దూరం రమ్మని చెప్పాము, ఇది సరిపోదు, ఇంకా ఉంది అని ఆ భక్తురాల్ని ఒక గాజుల ఫ్యాక్టరీకి తీసుకెళ్లమని చెప్పి మరిన్ని గాజులను ఇప్పించమన్నారు. ముందు ముందు నీకు చాలా అవసరం, నీకే తెలుస్తుందిలే అని చెప్పి స్వామివారు అందరికీ వీడ్కోలు చెప్పి వెళ్ళిపోయారు. ఆ భక్తురాలికి స్వప్నం సమాప్తమయ్యింది. తరువాత విచారిస్తే కార్యనిర్వహణ అధికారి కుటుంబం నిజంగానే పుణ్యక్షేత్ర సందర్శనానికి అదే సమయంలో వెళ్ళినట్లు ఆ భక్తురాలికి తెలిసింది. ప్రతి సంవత్సరము స్వామి అమ్మయ్య గారి వివాహ దినోత్సవం సందర్భంగా మాఘశుద్ధ పంచమి రోజు మొదలు నవమి వరకు ఇంట్లో ప్రత్యేకంగా పూజ చేసుకోవడం ఆ కుటుంబానికి అలవాటు. 2025 ఫిబ్రవరి 2వ తేదీ మాఘశుద్ధ పంచమి రోజు
ఆ భక్తురాలి భర్తకు స్వామివారు స్వప్న దర్శనమిచ్చి, నాయనా, మీ చేత ఒక హోమం చేయించాలి, స్నానం చేసి ఇద్దరూ పసుపు వస్త్రాలు కట్టుకొని రండి అని చెప్పారు. స్వామివారే అన్ని పూజ సామాన్లు సమకూర్చుకున్నారు. ఇంకా హోమగుండం కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఇద్దరినీ పిలిచి పీటలపైన కూర్చోమని చెప్పి, ఎక్కడో దూరంగా నిలబడి ఉన్న ఇద్దరు దుష్ట స్త్రీల నుండి 2 పాములను లాగి పట్టుకొని ఆ దంపతులిద్దరినీ కూడా పట్టుకోమని చెప్పి హోమములో వేయించారు. హోమం అనంతరం స్నానం చేయమని చెప్పారు. ఒక ప్రసాదం లాంటిది కుండలో నుండి తీయమన్నారు. ఆ భక్తురాలు స్వామి చెప్పినట్లే తీస్తే ఆమె చేతికి జలగలన్నీ అతుక్కొని ఉన్నాయి. అప్పుడు స్వామి ఇంకొక కుండలో నీరు నింపి దానిలో చేతిని ముంచమని చెప్పారు. అలా చేసిన వెంటనే అవన్నీ కాలి బూడిదయ్యాయి. సద్గురు సంరక్షణలో ఉన్నప్పుడు ఎలాంటి దుష్టపాములు జలగలు ఏమీ చెయ్యలేవు, భయపడకు అని చెప్పి వారిని స్వామి ఆశీర్వదించారు. ఈ 2 స్వప్నాలను గమనిస్తే ఆ భక్తురాలికి పసుపు కుంకుమ గాజులు ప్రసాదించడం, దంపతులిద్దరితో హోమం చేయించడం బహుశా వారి దుష్కర్మను క్షయం చేసి స్వామివారు ఆశీర్వదించినట్టుగా ఆ దంపతులు భావించారు. 2025 మాఘ అష్టమి ఫిబ్రవరి 5వ తేదీ బుధవారం రోజు ఆ భక్తురాలి భర్తకు అమ్మయ్య గారు స్వప్న దర్శనమిచ్చారు. పెద్ద బొట్టు పెట్టుకొని అన్నం గరిటెను తమ చేతితో పట్టుకొని ఉన్నారు. దానిని ప్రక్కన పెట్టి ఇంటిని శుభ్రం చేసే బట్టతో నీటిలో ముంచి ఆ భక్తురాలి భర్త పడుకున్న మంచం దగ్గరికి వెళ్లారు. ఆ తడి బట్టతో అతని తలను తుడిచారు. తర్వాత అతని కాళ్లను తుడవడానికి పోతే అతను, అమ్మా, మీరు పెద్దవాళ్ళు, అలా కాళ్ళు పట్టుకోవద్దని ప్రార్థించాడు. అప్పుడు అమ్మయ్య, పర్వాలేదులే నాయనా, మీరు మా బిడ్డల లాంటివారు అని చెప్పి అతని 2 కాళ్ళు, కుడి చెయ్యి తడిబట్టతో తుడిచింది. ఎడమ చెయ్యి దగ్గరకు వచ్చేసరికి ఇది ఉండనీలే, ఏమీ కాదులే అని చెప్పి తుడవలేదు. ఇంతలో గోడకు ఉన్న వెంకటేశ్వర స్వామి ఫోటో నుండి ఎంతమాత్రమున ఎవ్వరు తలచినా అంతమాత్రమే నీవు అనే అన్నమయ్య కీర్తన వినబడుతోంది. మీకెందుకమ్మా ఇంత శ్రమ, మాకెందుకు చెయ్యాలి అని అతను అడిగాడు. అమ్మయ్య ఆ ఫోటో నుండి వినిపిస్తున్న కీర్తన విని అర్థం చేసుకో నాయనా, నీకే తెలుస్తుంది అని చెప్పి, నీలాంటి బిడ్డలు నాకు చాలామంది ఉన్నారు, వెళ్ళాలి అని అక్కడ నుండి వెళ్ళిపోయారు. మరుసటి రోజు ఫిబ్రవరి 6 గురువారం నవమి. అమెరికాలో వారు ఉన్న ప్రదేశంలో వాతావరణ పరిస్థితుల కారణంగా ఇంటి బయట రోడ్లపై ఐస్ పేరుకుపోయింది. ఎప్పుడూ జాగ్రత్తగా ఉండే ఆ భక్తుడు ఆ రోజు హడావిడిగా చూసుకోకుండా బయటికి వెళ్ళాడు. అడుగు పెట్టిన వెంటనే ఐస్పై కాలు జారి శరీరం మొత్తం గాల్లోకి లేసి బలంగా కింద పడ్డాడు. కష్టపడి పైకి లేసి చూసుకుంటే అతని ఎడమ చెయ్యి విరిగి వంకరగా ఉంది. అతని తలకు ఎటువంటి గాయం కాలేదు, కాళ్లకు ఏమీ కాలేదు, కుడి చెయ్యి కూడా బాగానే ఉంది. కానీ ఎడమ చెయ్యి మాత్రం విరిగింది. అది అమ్మయ్య గారు ముందు రోజు స్వప్నంలో తడిబట్టతో తుడవకుండా వదిలేసిన చెయ్యి. మరి అమ్మయ్య గారు ఆ ఒక్క చెయ్యి తుడవకుండా ఎందుకు వదిలేసినట్టు? బహుశా ఆ రోజు ఆ భక్తుడి తలకు దెబ్బ తగిలి భూమిపై నూకలు చెల్లిపోయే రోజు కావచ్చు, లేదా 2 కాళ్ళు విరిగి జీవితాంతం తన పని తాను చేసుకోలేని పరిస్థితికి వచ్చే రోజు కావచ్చు. అలా జరగకుండా ఆ మహాత్ములు అతడి గత జన్మల దుష్కర్మల ఫలితాన్ని ఎడమ చెయ్యి వైపు మళ్లించి అతనికి ప్రాణభిక్ష పెట్టారన్నది గ్రహించవలసిన విషయం. ఆ భక్తుడు వెంటనే చికిత్స కోసం ఎమర్జెన్సీకి వెళ్తే డాక్టర్లు పరీక్షించి ఎడమ చేతికి ఉండే 2 ఎముకలు విరిగాయని, మోచేతి జాయింట్ పక్కకు జరిగిందని, సర్జరీ చేసి అతికించాలని చెప్పారు. తాత్కాలికంగా కట్టుకట్టి 2 రోజుల తర్వాత సర్జరీకి రమ్మని డాక్టర్లు చెప్పారు. ఆ రోజు రాత్రి ఆ భక్తుడు భరించలేని నొప్పితో బాధపడుతూనే మెల్లగా కాసేపు నిద్రలోకి జారుకున్నాడు. అతని భార్యకు ప్రేరణ కలిగి దర్గాస్వామివారు నరసింహస్వామి అవతారం కూడా కదా అని అనుకొని ఆ రోజు రాత్రి 12 గంటల వరకు శ్రీ నరసింహ కరావలంబ స్తోత్రం చేస్తూనే ఉంది. ఆ రాత్రి అతనికి దర్గాస్వామి అమ్మయ్య గారు స్వప్న దర్శనమిచ్చారు. వారి ఇంటి ముందు 2 కుటీరాలు వేసుకొని ఉన్నారు.
స్వప్నంలో శ్రీ దర్గా స్వామివారు అక్కల్కోట స్వామి రూపంలో ఉన్నారు. సుమారు 20 అడుగుల ఎత్తు ఉంటారు. పెద్ద పొట్టతో లంగోటి మాత్రమే చుట్టుకొని విష్ణుమూర్తిలాగా చెయ్యి తల కింద పెట్టుకొని ఆ కుటీరంలో పడుకొని ఉన్నారు. పక్కనే మరొక కుటీరంలో అమ్మయ్య గారు ఉన్నారు. స్వప్నంలో ఈ భక్తుడు బయటికి వెళ్ళి వారిని చూసి ఇక్కడెందుకు కుటీరాలు వేసుకున్నారు అని అడిగాడు. మీరు మంచోళ్ళని వాళ్ళెవరో చెప్పారు, అందుకనే ఇక్కడ వేసుకున్నాం అని అన్నాడు ఆ మహనీయుడు. ఆ భక్తుడికి కాస్త కోపం వచ్చి ఎవరో చెప్పారని పర్మిషన్ తీసుకోకుండా ఎలా వేసుకుంటారని అడిగాడు. స్వామివారు మళ్ళీ అదే సమాధానమిచ్చారు. సరే ఉంటే ఉండనీలే అని అనుకొని ఆ భక్తుడు ఎప్పుడు వెళ్తారని వారిని అడిగాడు. స్వామివారు ముబారక్ వరకు ఉంటామని చెప్పి ముబారక్ హో అని 3 సార్లు అన్నారు. ముబారక్ అంటే ఏదో ముస్లిం పండుగ అయ్యి ఉంటుందని అతడు భావించి క్యాలెండర్లో డేట్ చూసుకోవచ్చులే అని అనుకొని ఇంట్లోకి వెళ్ళిపోయాడు. అతని స్వప్నం సమాప్తమయ్యింది. మరునాడు అతని మనస్సు తేలికయ్యింది. 2 రోజుల తరువాత సర్జరీ జరిగి 3 వారాల తరువాత కాస్త కోలుకున్నాడు. మార్చి 7 శుక్రవారం. ఉరుసుకు 5 రోజుల ముందు స్వామివారు అతని భార్యకు మళ్ళీ స్వప్న దర్శనమిచ్చారు. ఆ స్వప్నంలో చాలా రోజుల తరువాత స్వామివారు ఆశ్రమానికి వచ్చారని, భక్తులందరూ స్వాగతం చెప్పడానికి పువ్వులు రాసులుగా పోసి స్వామివారిని ఆహ్వానిస్తున్నారు. అప్పుడు స్వామివారు ఆమెను, ఆమె చిన్న కొడుకుని పిలిచి ఆ అబ్బాయి చేత 2 అగరబత్తులతో ధూపం వేయమన్నారు. స్వామి ఆమెతో మాట్లాడుతూ, ఓలిగలు నైవేద్యం పెట్టు, మధ్యలో ఉన్న పూర్ణం పైన కింద ఉన్న పొరలకు అతుక్కున్నట్లు ఎముకలు కూడా అతుక్కుంటాయి అని చెప్పారు. ఓలిగలు పెడితే ఎముకలు ఎలా అతుక్కుంటాయి స్వామి అని ఆమె అడిగితే, అంతేలేమ్మా, మా చికిత్సా విధానాలు అట్లే ఉంటాయి అని అన్నారు. సద్గురువును ప్రేమతో స్మరిస్తూ ఉంటే అతనే మన సంరక్షకుడవుతాడని స్వామివారు చెప్పి ఉన్నారు. దానికి తగ్గట్టుగానే ఆ కుటుంబాన్ని పెద్ద ఆపత్తు నుండి తప్పించి రక్షించారు. అలాగే ఎన్నో కుటుంబాలలో వెలుగును నింపుతున్న కరుణా సముద్రుడు, భక్త రక్షకుడైన శ్రీ సమర్థ సద్గురు దర్గా స్వామి వారి పాదపద్మములకు, శ్రీ సద్గురు దర్గా మాతాజీ గారి పాదపద్మములకు నమస్కరిస్తూ ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మార్పణమస్తు. మాతాపితా గురుదేవార్పణమస్తు. ఓం తత్సత్. ఓం దర్గమాతా శ్రీ దర్గమాతా, జయ దర్గమాతా సద్గురు దర్గమాతా. ఓం దర్గస్వామి శ్రీ దర్గస్వామి, జయ దర్గస్వామి సద్గురు దర్గస్వామి.